అత్యున్నత సింహాసనాసీనుడైన దేవదేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. పరలోకంలో అపోస్తలుడైన యోహాను గారు అనేకమైనటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నారు. ఆయనకి ఒక్కొక్క దృశ్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొన్ని భయం వేస్తుంది, కొన్ని సందర్భాలు ప్రభుని స్తుతించాలనిపిస్తుంది. అలాంటి సందర్భాలు, సంఘటనలు పరలోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత్యకాలంలో జరగబోతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మరొక దృశ్యాన్ని వారు చూస్తున్నారు. అది ఏంటంటే, 4 దిక్కుల 4 దేవదూతలు 4 భాగాల్లో నిలబడి ఈ గాలి, భూమి మీద, సముద్రం మీద ఏ చెట్టు అయినా, ఇక ఏ రకమైన పరిస్థితి అయినా సరే వాళ్ళ అండర్లోనే తీసుకొని వాళ్ళు కంట్రోల్ పెట్టి నాశనం చేయడానికైనా, ఇక సమూల నాశనం చేయడానికైనా పరిపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉన్నారు. 4 దిక్కులు గాలి, ఇది పాపాత్ములను శిక్షించడానికి దేవుడు పంపబోయే నాశనకరమైనటువంటి శక్తులను సూచిస్తూ ఉంది. దేశము భ్రష్టత్వానికి వెళ్ళిపోయిందని అక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క అధికారం కలిగినటువంటి దేవదూతలు దేవుని యొక్క మాట ప్రకారంగానే అవి చేయటానికి సంసిద్ధమయ్యాయి. మరో దేవదూత పైనుంచి వచ్చి ఇలా చెప్తా ఉన్నాడు, జీవం కలిగిన దేవుని ముద్ర అతనికి ఉందట. భూమికి, సముద్రానికి హాని చేయటానికి అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో గొప్ప స్వరంతో, మేము మన దేవుని దాసుల నొసటి మీద ముద్ర వేసే వరకు భూమికి కానీ, సముద్రానికి కానీ, చెట్లకు కానీ, దేనికి కూడా ఎవరు కూడా ఏ హాని చేయొద్దు అని. అంటే అంత్యకాలంలో ఒక భయంకరమైన పరిస్థితి సంభవించబోతుంది. అదేంటి అని అంటే, అపవాది ఒక ముద్ర వేయబోతున్నాడు, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పడానికి. అదేవిధంగా దేవుడు కూడా ఆయన నామము నొసట్ల మీద రాయబోతున్నాడు. ఎవరికి అనంటే, ఆయన కొరకు బ్రతికే వారికి, ఆయన కొరకు చనిపోయే వారికి అవి జరుగుతాయి. అందుకని ఆ ముద్ర పొందిన వారిని, లెక్కెట్టాల్సిన పరిస్థితి సంభవించింది. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, ఎంతమంది ఉన్నారు అని గమనించినప్పుడు ఇశ్రాయేలు గోత్రంలోనే దాదాపుగా 144,000 మంది కనిపించారట. ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది కనపడుతున్నారు. ఏంటి 12,000 మంది కనపడడం? నాకు ఇలాగంటి ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ప్రతి గోత్రం నుంచి 12,000 మందే ఉన్నారేంటి? ఒక గోత్రం నుంచి ఎక్కువ రావచ్చు, ఒక గోత్రం నుంచి తక్కువ రావచ్చు. ఏంటి 12,000 మందే ఉన్నారు అని గమనించినప్పుడు, ఈ 12 అనేది సంపూర్ణతకు గుర్తు. ఈ 12 ఇశ్రాయేలు గోత్రాలు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు శిష్యులు 12 మంది. దేవుని ఉద్దేశాన్ని
దేవుని ఆలోచనను మనం గమనించినప్పుడు దేవుడు సంపూర్ణతను కలుగు చేస్తున్నాడు. ఈ యుగాంతములో దేవుని ముద్ర పడబోయే దేవుని దాసులు ఇశ్రాయేలు జాతి వారే. అక్కడ ఇశ్రాయేలు గోత్రముల జాబితాలో బైబిలు ఇది వరకు గోత్రాల జాబితా దాదాపు 30 ఉన్నాయని లెక్క పెట్టారు. అవన్నీ అక్షరాల ఇశ్రాయేలు జాతిని సూచిస్తున్నాయి. ఈ ఒక్క జాతిలోనే వారు మాత్రం ఇశ్రాయేలు వారు కాదు అని ఎవరైనా ఎలా చెప్పగలుగుతాం? దేవుని వాక్కును బట్టి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఒక జాతిగా ఈ యుగంలో దేవుని వైపు తిరిగే క్రీస్తును అంగీకరిస్తున్నారని మనం గమనించగలుగుతాం. అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తును నిరాకరించినటువంటి ఈ ఇశ్రాయేలీలు అపనమ్మకంతో అప్పుడు ఉన్నారు, కానీ యుగాంతంలో మాత్రం వాళ్ళందరూ మారిపోతారు. మారిపోయి యేసు ప్రభుని నమ్ముకొని వారు ప్రభుకి అంకితమవుతారు. అప్పుడు ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది చొప్పున సంపూర్ణంగా వారు ప్రభుకి దాసులుగా, ప్రభు ముద్రను వేయించుకున్న వారుగా, దేవుని కొరకు బ్రతికేవారుగా, దేవుని కొరకు చనిపోయేవారుగా వారు సంసిద్ధమవుతారు. 12 గోత్రాలు, 12 మంది యేసుక్రీస్తు శిష్యులు, 12 ద్వారాలు, 12 పునాదులు, 12 కాపులు, ఇలాగున అనేక సందర్భాలు ఈ 12 12 12 అని సూచనలుగా మనం చూస్తాం. దాని ఉద్దేశం ఏంటి? మరొకసారి చెప్తున్నాను, అది కేవలము సంపూర్ణతకు గుర్తు. ఇలాంటి సంఖ్య విషయంలో మనము సందేహపడవలసిన పని లేదు. ఎందుకంటే దీనిని గురించి ప్రభు లేఖనాలే సుస్పష్టంగా వివరిస్తున్నాయి గనుక ఆయన చిత్తానికి మనం తల ఒగ్గవలసిన వారుగా ఉన్నాం. ఈ 12 గోత్రాల్లో దాను గాని, ఎఫ్రాయిము గాని కనపడ్డం. ఎందుకంటే ఈ 12 మందిలో దాను ఒకడు, ఎఫ్రాయిం ఒకడు, కానీ కొత్తగా మరొక 2 చేర్చబడ్డారు. యోసేపు చేర్చబడ్డాడు. యోసేపుకి ఉన్న కుమారుల్లో మనష్షే చేర్చబడ్డాడు. ఎఫ్రాయిం అతనికి తమ్ముడే, కానీ ఎఫ్రాయిము జాబితాలో లేడు. యోసేపుకి అతనికి బదులుగా ఉన్నాడని మనం అర్థం చేసుకుంటాం. దాను గోత్రం కూడా ఇందులో కనబడటం లేదు. ఎందుకు అనంటే దేవుడు కొంతమందిని హెచ్చిస్తాడు, కొంతమందిని తగ్గిస్తాడు అనే మాట అది వాస్తవం. మన జీవితంలో దేవుడు తన కార్యాలు చేయాలనుకున్నప్పుడు కొంతమంది జాబితాలోంచి తీసేస్తాడు, అవసరమైతే కొంతమందిని ఆ లెక్కల్లో పెడతాడు. అదే విధానంలో 12 గోత్రాల్లో 2 గోత్రాలను ప్రక్కకు తీసి మరొక 2 అందులో చేర్చడం జరిగింది. ఇది మనం ఆత్మ సంబంధంగా గమనించవలసిన వారుగా ఉన్నాం. ఇశ్రాయేలు 12 గోత్రపు వారు 1,44,000 మంది గుంపుగా ఉన్నారు. భూలోకంలో ప్రతి జాతిలో నుంచి, ప్రతి దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారైతే మాత్రం సంఖ్యకు అపరిమితంగా కనబడుతున్నారు. వాళ్ళని లెక్కించడానికి వీలు లేనంత మంది ఉన్నారు. ఈ 12 గోత్రంలో మాత్రమే వీళ్ళు గాని మిగతా భూమి మీద ఉన్నటువంటి వారందరూ క్రీస్తుని కలిగి ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు మరణించడానికి సిద్ధపడినటువంటి జనాంగాన్ని లెక్కెడితే లెక్కకు ఇంత అని చెప్పడానికి వీలు కాలేదు. వారు పరలోకంలో యేసుక్రీస్తు ఎదుట నిలబడి ఉన్నారు. వారు అన్ని జాతుల్లో నుంచి, అన్ని గోత్రాల్లో నుంచి
అన్ని భాషల్లో నుంచి వచ్చిన వారు. యుగాంతానికి ముందు క్రీస్తు శుభవార్త ప్రకటన భూలోకం అంతటా మారుమూలల్లో కూడా ఆయన యొక్క గొప్పతనం, ఆయన త్యాగం ప్రకటించబడి ఆ తర్వాత అంతం వస్తుంది అనే మాట మనం గమనిస్తున్నాం. అందుకనే ప్రతి వారు ప్రతి ప్రాంతంలో అనేక మంది ప్రభు కొరకు సిద్ధపరచబడిన వారే, రక్షణ పొందిన వారే, ప్రభు కొరకు పరిశుద్ధపరచబడిన వారే, ప్రభు రాకడ కొరకు ఎత్తబడటానికి ఎదురు చూచిన వారే, వీళ్ళందరూ కూడా ఆ పరలోకంలో ఉండబోతున్నారు. వాళ్ళు తెల్లని అంగీలు ధరించబోతున్నారు. వారి చేతులతో మట్టలు పట్టుకుని ఉన్నారట. ఇవి ఆనందానికి స్తుతికిని సూచనగా ఉన్నాయి. యేసు ప్రభు వారు యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆనంద జయధ్వనులు చేశారు. వాళ్ళ చేతుల్లో మట్టలు ఉన్నాయి అంటే వారు ఆనందిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రభు వారికి అనుగ్రహించిన రక్షణ, ఆ ఆనందాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తూ, మా జీవితంలో ఘోరమైనటువంటి పాపపు పరిస్థితుల నుంచి మేము బయటపడ్డాం, పరలోకపు దేవుణ్ణి మేము చూడగలిగాం, ప్రభు ఎదుట మేము నిలబడగలిగాం, మా రక్షణ మాకు ఎంత భాగ్యం ఇచ్చిందని ప్రభుని బట్టి వాళ్ళు స్తుతించి అక్కడ వారు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ రక్షణ మాది కాదు, ఈ రక్షణ మాకు యేసు క్రీస్తు వలన కలిగింది అని. రక్షణ దేవుని స్వాధీనంలో ఉంది. దేవదూతలందరూ కూడా ఆయన సింహాసనం చుట్టూ చేరారు. పెద్దలు చుట్టూ 4 ప్రాణులు అనగా 4 జీవులు చుట్టూ చేరారు. వాళ్ళందరూ కలిసి ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రంలో 144,000 మంది ఉండబోతున్నారు. అందులో ఇశ్రాయేలీల్లో ఎవరెవరు ఏ గోత్రం నుంచి పరలోకానికి వెళ్తారో మనకు తెలియదు. కానీ అక్కడ విస్తారమైన గుంపు ఒకటి ఉంది. రక్షణ పొంది తెల్లని నిలువు టంగీలు ధరించిన ఒక గుంపు. ఆ గుంపులో నువ్వు నేను ఉండటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. రక్షణ పొందావు. ఆ రక్షణను కడ వరకు కాపాడుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతికి కష్టాలైన, బాధలైన, నిందలైన, అవమానాలైన, ఎలాంటి పరిస్థితులైనా ఆయన కొరకు సహించగలిగితే, భరించగలిగితే, ఆయన నామమును గట్టిగా చేపట్టుకుని ఆయన కొరకు జీవించగలిగితే ఆ గుంపులో నువ్వు ఉండటానికి యోగ్యురాలుగా ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా జార విడుచుకోవద్దు. నేను ఒక సంగతిని చూచాను ఒక వీడియోలో. ఒక దైవజనుడు దాన్ని వివరిస్తూ ఉన్నారు. అదేంటంటే, ఇది కొన్ని సంవత్సరాల కిందట దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశంలో జరిగిన యథార్థ సంగతి. అక్కడ ఆ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా క్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారని చెప్తున్నారో వాళ్ళలో కొంతమందిని పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని బెదిరించి భయపెట్టి, మిమ్మల్ని చంపేస్తాం, యేసుప్రభువు వదిలేస్తారా, వదలకపోతే చంపేస్తాం అని ప్రతిరోజు బెదిరిస్తూ కొంతమందిని చంపేస్తున్నారు. కొంతమంది యేసుప్రభు మాకు వదిలే అన్నవాళ్ళు మామూలు బతికింతున్నారు, వదిలేస్తున్నారు. అలా జరుగుతున్న దినాల్లో ఒక 10 మంది రోజుకి, 20 మంది రోజుకి వాళ్ళు టార్గెట్ పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా చంపుతున్నారు. అలాంటి సందర్భమే ఒక రోజున 10 మందిని పట్టుకొని ఆ 10 మందిలో అందరిని కూడా ఒక కాలం మీద ఒక పెద్ద పొడవటి కర్ర కట్టి
ఒక్కొక్కరిని కూడా దాని మీద ఉరి తీస్తున్నారట. ఒకరిని తగిలించడం, ఇదిగో ఇప్పటి వరకు మీతో ఈ మాటలు చెప్తున్నాను కదా, మీరు యేసుప్రభువుని దేవుడు కాదని చెప్పండి అని చెప్తే అలాగున లైన్గా ఒకరి తర్వాత ఒకరు ఒప్పుకున్న వాళ్ళందరినీ కలిసి దాని మీద పెడుతున్నారు, ఉరి తీసేస్తున్నారు. చూస్తుండగానే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు అలాగున ఒక్కొక్కరిని ఒప్పిస్తూ, ఒప్పుకోలేని 10 మంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వీళ్ళందరినీ కూడా ఉరి తీసేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. అలాగని చాలా సమయం వాళ్ళతో అవుతుండగా ఇంకొక వ్యక్తి మిగిలిపోయాడట. వీళ్ళకి మంచి ఆకలిస్తుంది. సరే, ఇతనితో మళ్ళీ భోజనం చేసి వచ్చాక మాట్లాడదాం అని చెప్పేసేసి వీళ్ళు ఏం చేశారంటే భోజనానికి వెళ్ళారు. ఆ వ్యక్తిని బంధించి ఉంచారు. భోజనం చేసిన తర్వాత ఆ టీంకి నాయకుడిగా ఉన్న వ్యక్తి కొద్దిసేపు పడుకోవడం అలవాటట. అతను భోజనం చేసి పడుకున్నాడు. భోజనం చేసి పడుకుంటే ఈ మధ్యలో మిగతా సభ్యులు అతను పట్టుకొని అతనితో మాట్లాడుతూ బెదిరిస్తూ, చంపేస్తాం, నీకు పిల్లల మీద ప్రేమ లేదా, బ్రతకాలని ఆశ లేదా, ఎందుకు ఇలాంటి పని, నీకు యేసుప్రభు కోసం చచ్చిపోవడం ఎందుకు అని మాట్లాడుతుంటే ఆ మాటలకి అతను మెల్ట్ అవుతున్నాడు. మెల్ట్ అవుతూ యేసుప్రభు నాకు దేవుడుగా ఉండడం వల్ల నేను చచ్చిపోతున్నానే, అవసరమా నాకు అనే నిర్ణయంలోకి వస్తున్నాడు. అదే సమయంలో ఆ టీంకి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక కల వస్తుంది. ఆ కళ ఏంటంటే పరలోకం నుంచి 10 దేవదూతలు 10 కిరీటాలను పట్టుకొని వచ్చారట. ఎవరైతే ఉరి తీయబడి చనిపోతున్నారో, ఇక్కడ చనిపోతున్నారు కానీ వెంటనే వారి ఆత్మలను తల మీద కిరీటం పెట్టి ఆ దేవదూతలు పరలోకానికి తీసుకువెళ్తున్నారట. ఈ దృశ్యం కనబడుతుంది. 9 అయిపోయాయి, చివరికి ఒకటి ఉంది. దేవదూత పరలోకం నుంచి కిరీటం పట్టుకొని వచ్చిందట. కానీ ఇంకా ఉరి తీయబడతలేదు, ఇంకా ఉరి తీయబడలేదు. ఇతను ఇంతలో కంగారుగా లేచి చూసినప్పుడు ఇతనితో మాట్లాడుతున్నవాడు ఏమంటున్నాడు తెలుసా? యేసుప్రభు దేవుడు లేడు, యేసుప్రభు దేవుడు కాదు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అని చెప్పాడు. వెంటనే ఈ కళను చూసినటువంటి ఆ టీం నాయకుడు, నన్ను ఉరేసేయండి, నన్ను చంపేయండి, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు నిజమైన దేవుడు అని కేకలేస్తున్నాడట. ఏం అర్థం కాలేదు, ఇదేట్రా మా నాయకుడేటి ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నాడని. వెంటనే పై ఉన్నతమైన అధికారులకి కబురు పెట్టారు. ఇలా జరుగుతుందండి, ఒకడేమో నేను చచ్చిపోను అంటున్నాడు, కానీ మా నాయకుడు మాత్రం యేసుప్రభు నిజమైన దేవుడు అని పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నాడు. దేవుని కొరకు నన్ను చంపేయండి, అవసరమైతే యేసుప్రభు నిజమైన దేవుడు అని అరుస్తున్నాడండి అంటే ఆయన ఉరి తీసేయండి అన్నాడట. ముందు అతను విడిచిపెట్టారు, ఈ నాయకుడిని ఉరి తీసేశాడు. ఉరి తీసే ముందు ఇలాగా అడిగారట, అసలు ఏమైంది నీకు? ఉదయం 9 మందిని నీ కళ్ళ ముందే చంపించావు, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి కొంతసేపు పడుకున్నప్పుడు ఏమైంది నీకు అంటే అతను చెప్పాడట, ఇదిగో 10 మంది దేవదూతల కిరీటాలు పట్టుకొని వచ్చారు, 9 మంది మీద పెట్టారు, ఒక కిరీటం పట్టుకుని దేవదూత ఎదురు చూస్తుంది. వీడేమో నేను యేసుప్రభు కోసం చచ్చిపోనని పక్కకు పోయాడు, ఆ కిరీటం మిగిలిపోయింది. ఆ కిరీటాన్ని నేను సొంతం చేసుకోవాలనుకున్నాను, అందుకని యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్మాను. నాకు అర్థమైంది, దేవదూత కిరీటం పట్టుకొని నా గురించి ఎదురు చూస్తుంది అంటే ఏదో పిచ్చి పట్టినట్టుంది. కానీ అతను ఉరి తీసేశాడు. ఆత్మ సంబంధంగా దేవుని కొరకు అక్కడికక్కడే హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. నిత్య జీవానికి వారసుడయ్యాడు. దేవుని కొరకు బ్రతకడం గొప్పే, అవసరమైతే దేవుని కొరకు చనిపోవడం మరింత గొప్ప. ఆ గుంపులో చేర్చబడాలి అంటే, ఆ లక్షలాది కోట్లాది మందిలో పరిశుద్ధుల గుంపులను ఉండాలి అని అంటే ప్రభు కోసం ఈ రోజున ఎలాంటి పరిస్థితి అయినా భరించడానికి, సహించడానికి ఇష్టపడి సిద్ధపడి ఉండగలిగితే ఆ గొప్ప ధన్యత పొందుకుంటాం. అక్కడున్న దేవదూతలన్నీ కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా ఇలా స్తుతిస్తున్నారు, మా దేవునికి ఘనత, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతలు, గౌరవం, ప్రభావం, బలము శాశ్వతంగా ఉంటాయి గాక అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ అంటున్నారు ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని. ఈ మధ్య సమయంలో ఆ పెద్దల్లో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఎవరు తెల్లని అంగీలు ధరించుకున్నవారు,
ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అని అడుగుతుంటే, అయ్యా అది మీకే తెలుసు అన్నాడు. అప్పుడు అతడు నాతో ఇలా చెప్తున్నాడు అంటున్నాడు, వీరందరూ కూడా మహాశ్రమల కాలంలో నుండి వచ్చిన వారు. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ అంగీలను కడుక్కున్నవారు. వారు తెల్లని వస్త్రములు ధరించి పరిశుద్ధమైన వారుగా ప్రభు ఎదుట నిలబడిన వారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఈ యుగాంత సమయంలో జరగబోయే అసాధారణమైన కష్టకాలాన్ని సూచిస్తుంది. ఈ లోకంలో విశ్వాసులకు సాధారణంగా ఎదురయ్యే కష్టాలు లాంటివే, కానీ మహాబాధల కాలంలో అవి ఘోరంగా ఉంటాయి. చాలా చాలా వాక్యాలు బైబిల్ గ్రంథంలో వాటి కొరకు రాయబడినాయి. మరింత కఠినంగా విస్తారమైనటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ కష్టాలు అనుభవించకుండా తప్పించుకోవడం కాదట, ఆ కష్టాలను అనుభవించి విశ్వాస కారణంగా హత్యకు గురి కావడం ద్వారా ఆ కష్టాల్లో నుంచి వీళ్ళు వచ్చారని చెప్తున్నాడు. దేవుని కొరకు చంపబడ్డారు వాళ్ళు. అందుకనే వారు పరిశుద్ధ రక్తంతో కడగబడిన పరిశుద్ధులయ్యారు. ఆ గొప్ప ధనికరమైన జీవితం అందరూ స్వతంత్రించుకోగలిగినట్లుగా ప్రభు కోసం బ్రతకడం గొప్ప, అవసరమైనప్పుడు ప్రభు కోసం చనిపోవడం మరింత గొప్ప. వారు దేవుని సింహాసనం ఎదుట ఆయన ఆలయంలో రాత్రింబవళ్ళు ఆయన సేవ చేయటానికి దేవుడు వారిని నియమించాడట. ఎంత గొప్ప ధన్యత! ఎక్కడ పరిచర్య చేయమంటే నా బాధలు పడిపోతుంటారు, నాకే పని చెప్పారు అనుకుంటారు. కానీ దేవుని పని ఇక్కడ చేయలేని నీవు పరలోకంలో ఆయన పని చేయటానికి ఎలాగ నువ్వు సిద్ధంగా ఉండగలుగుతావు? ఆయన ముందట ఎప్పుడు పరిచర్య చేస్తారట వాళ్ళు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వారి మీద తన కుడారాన్ని కప్పుతాడు. అనగా దేవుడు విశ్వాసులను సన్నిహిత సహవాసములో ఆయనకు దగ్గరగా నివసిస్తారని, వారికి ఎలాంటి అయినా కూడా కలగకుండా క్షేమముగా ఉంటారని, ఆ విశ్వాసులను దేవుడే కాపాడుతాడని ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. 21వ అధ్యాయం 3వ వచనంలోను, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలోను ఆ మాటలు మనం గమనిస్తే దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు. దేవుడే సింహాసనం మధ్యను ఉన్న ఆ గొర్రెపిల్లే వారికి కాపరిగా ఉండబోతున్నారు. విశ్వాసులు పరలోకంలో చేరిన తర్వాత యేసుక్రీస్తు కాపరిగా చేస్తున్న పని అయిపోయిందనుకుంటారు. అయిపోదు. ఆయన వారికి యుగ యుగాలకు ఎప్పటికీ నాయకుడిగా కాపరిగా ఉండి వారిని నడిపించబోతున్నాడు. అక్కడ వారి కొరకు జీవజలపు ఊట ఉంటుంది. ఆ జీవజలపు ఊట దగ్గరకు వారిని నడిపిస్తారు. వారు కన్నీళ్లు దుఃఖమంతా కూడా తుడిచివేయబడింది. రాత్రి పగలు కన్నీళ్లు లేని జీవితం. ఈ లోకంలో కన్నీళ్లకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. కానీ పరలోకంలో బిడ్డారా, కన్నీళ్ళు లేవు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, సంతోషం ఉంది. ఆయన అంటున్నాడు, మీ ప్రతి బాసు విందువును తుడిచి వేయబోతున్నాడు. పరలోకంలో మాత్రమే కాదు, ఆయన నమ్మిన నీకు ఈ భూమి మీద ఏ ఏ విషయాల కొరకు బాధపడి ఏడుస్తున్నావో వాటన్నిటికి కూడా భూమి మీద కూడా ఆయన నీకు సహాయం చేసి నీ కన్నీళ్లను తుడిచే దేవుడై ఉన్నాడు. అందుకే నీ విశ్వాసాన్ని కాపాడుకో, భక్తిలో ప్రభులో ముందుకు సాగిపో. ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని పట్టించుకోకు. బతికే కొద్ది కాలం ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసమే బ్రతుకు. ఆ నిత్య రాజ్యపు ఆ విస్తారమైన గుంపులో ప్రభును స్తుతించే వారిలో నువ్వు కూడా ఉండాలని దైవజనుడిగా ఆశిస్తూ ప్రభు పాద సన్నిధానంలో నేను ఆయనకు కృతజ్ఞుడినై ఆయన పాదాల దగ్గర నేను కూడా ఉండే ధన్యతను పొందుకోవడం కోసమే నా హృదయాన్ని కూడా సంసిద్ధపరచుకుంటున్నాను. అటు భాగ్యం, ధన్యత ప్రభు ఎదుట ఆయన దగ్గర సేవ చేసే కృప అందరూ కూడా పొందుదురుగాక. ఆమేన్.